ప్రస్తుతం కలియుగ జీవనంలో ఒకసారి ఏం జరిగిందంటే, ఇద్దరు వ్యక్తులు ట్రైన్లో వెళ్తున్నారండి. ట్రైన్ అంతా కిక్కిరిసిపోయింది. ముంబై ట్రైన్, లోకల్ ట్రైన్. అక్కడ చాలామంది జనాలు ఉన్నారు, సీటు కూర్చోడానికి లేదు. ఎలాగో ఒక స్టేషన్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి అలా లేచాడు. కూర్చున్న వ్యక్తి సీటు ఖాళీ అయింది. ఆ సీటు కోసం ఒక వ్యక్తి ఎంతోసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు, కూర్చోడానికి అలా ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఇంకొక అతను వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఆ సీటు కోసం పెద్ద గొడవ జరిగిందండి. నేను కూర్చుంటానంటే నేను కూర్చుంటాను, నేను కూర్చుంటానంటే నేను కూర్చుంటాను. ఇద్దరు కూర్చుంటున్నారు. ఇద్దరు కూర్చోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ గొడవలో మొదటి వ్యక్తికి మద్దతు ఇవ్వడానికి ఇంకో ఇద్దరు వచ్చారు. రెండో వ్యక్తికి మద్దతు ఇవ్వడానికి ఇంకో నలుగురు వచ్చారు. మొదటి వ్యక్తి మళ్ళీ ఇంకో ఐదుగురు సపోర్ట్ పెరిగారు. అలా సపోర్ట్ పెరిగింది. ఇద్దరు వ్యక్తుల్లో ఉన్నటువంటి ఆ గొడవ, సీటు కోసం జరిగిన గొడవ 2 గ్రూపుల గొడవగా మారింది. ఇంతలో ఏం జరిగింది, ఆ వ్యక్తులిద్దరూ దిగవలసినటువంటి స్టేషన్ పోయింది. ఒక 4 స్టేషన్లు అవతలు దిగారనమాట వాళ్ళు. అరే నేను అక్కడ దిగాలే, అక్కడ దిగాల్సింది అక్కడ దిగలేదే, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలని చెప్పి ట్రైన్ దిగారు. మళ్ళీ రిటర్న్ ట్రైన్ తీసుకుని ఒక అరగంట 30 గంట లేటుగా వెళ్ళారనమాట. ఇప్పుడు ఆ సీటు దేనికి కావాలండి? సౌకర్యంగా ప్రయాణం చేసి తన యొక్క డెస్టినేషన్ని చేరుకోవడానికి కావాలి. కానీ సీటు కోసం చేసినటువంటి గొడవలో ఆ డెస్టినేషనే పోయిందండి. మిస్ అయిపోయారనమాట. అనవసరంగా గంట టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, గొంతు నొప్పి అరవడం వల్ల. అందుకే మనం అనవసరంగా పోటీ పడడం, ఆర్గ్యుమెంట్ చేయడం, ఎదుటి వారిలోకి వాదనలో దిగడం, ఆ అహంకారంలో మనం ఈ వాదన నేనే నెగ్గాలి అన్నటువంటి ఒక బలీయమైనటువంటి కోరిక మనసులో వస్తుంది. కానీ అటువంటివేమీ జరగకుండా మనం మన యొక్క కార్యసాధన మీద పూర్తిగా ఫోకస్ పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి. అది మనం ఆంజనేయుడి నుంచి నేర్చుకోవాలి. ఇక ఆంజనేయుడు ఈ సురస బారి నుంచి బయటపడి, సురస యొక్క ఆశీర్వాదం తీసుకుని చక్కగా బయటపడి ఆవిడ్ని గౌరవించి, తల్లి అని అమ్మాయిని గౌరవించి ఇక ముందుకు వెళ్ళాడండి. అలా ఆంజనేయుడు ఇలా ముందుకు ప్రయాణిస్తున్నప్పుడు ఏదో శక్తి తనని బలహీనం చేస్తుంది అని ఆంజనేయుడికి అనిపించింది. ఇక ముందుకు వెళ్ళలేకపోతున్నాడు ఆంజనేయుడు. ఏం జరిగింది నాకు? నేను బలహీనుడిని అయిపోయానా? అలిసిపోయానా? నా ఆరోగ్యం సరిగ్గా లేదా? ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ఆంజనేయుడు ఆశ్చర్యపోయాడు. తిరిగి చూస్తే, కింద చూస్తే అక్కడ ఆంజనేయుడి నీడ పట్టుకుని ఒక రాక్షసి ఆంజనేయుడిని ముందుకు వెళ్ళకుండా చేస్తుందండి. ఆ రాక్షసి పేరు సింహిక. ఈ సింహికకి ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆ శక్తితో ఏం చేస్తుందంటే ఒక ప్రాణి యొక్క నీడని పట్టుకుని ప్రాణాలు తీసేయగలదు. ఇప్పుడు ఇంతకుముందు వచ్చినటువంటి ఆ సురస ఆంజనేయుడిని పరీక్ష పెట్టడానికి వచ్చినటువంటి నాగమాత. కానీ ఇప్పుడు కనపడేటటువంటి సింహిక ఆంజనేయుడికి నిజంగా అవరోధం కలిగించడానికి వచ్చినటువంటి ఒక రాక్షసి. ఆంజనేయుడు ఏం చేశాడు? మైనాకుడితో డీల్ చేసినట్టు చాలా జెంటిల్గా, పొలైట్గా డీల్ చేయలేదు. సురస దగ్గర ప్రవర్తించినట్టు ఎంతో గౌరవంతో, వినయంతో, నమ్రతతో ప్రవర్తించలేదు. వెంటనే ఆంజనేయుడు ఆ సింహిక యొక్క శరీరంలోకి ప్రవేశించాడు. గుండెల్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. గుండెల్ని చీల్చుకుని బయటకు వచ్చి ఆ సింహికని అక్కడికక్కడే చంపేశాడు. ఈ ప్రపంచంలో కొంతమంది మనకి సౌకర్యాలనిచ్చి డిస్ట్రాక్ట్ చేయడానికి చూస్తారు. వారికి మీరు పొలైట్గా నో చెప్పాలి. అదే చేశాడు ఆంజనేయుడు మైనాకుడితో. ఇంకొంతమంది మీ యొక్క కార్యసాధనని, మీ యొక్క పట్టుదలని పరీక్షించడానికి ముందుకు వస్తారు. ఆ పరీక్షలో మీరు నమ్రతతో, వినయంతో నెగ్గాలి. అహంకారాన్ని పక్కన పెట్టి, పోటీతత్వాన్ని పక్కన పెట్టి. అదే ఆంజనేయుడు సరస్వతితో చేసినటువంటి పని. కానీ ఇంకొంతమంది వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా మన జీవితంలో? వాళ్ళు కేవలం ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో, పగతో మన యొక్క కార్యసాధనలో అవరోధం కలిగించడానికి ప్రయత్నిస్తుంటారు. మనల్ని అనవసరంగా మనకి ఆటంకపరుస్తూ ఉంటారు. అటువంటి వారు, అటువంటి ద్వేషపూరిత వ్యక్తుల్ని మనం ప్రోత్సహించకూడదండి. వారిని నాశనం చేయాలి. వారిని నాశనం చేయకపోయినా కూడా వారి వల్ల మీ యొక్క కార్యసాధన భంగం కాకుండా చూసుకోవాలి. ఇక్కడ ఆంజనేయుడు రాక్షసి కాబట్టి సంహరించేశాడు. మనం అలా సంహరించలేము. కానీ వారి వల్ల మనకి బాధ కలగకుండా చూసుకోవాలి. వారి యొక్క ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ మనల్ని
అవరోధం కలిగించుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. అలా ఆంజనేయుడు ముందుకు వెళ్ళాడండి. ఇప్పుడు 100 యోజనాలు సముద్రాన్ని దాటేశాడు ఆంజనేయుడు. దాటి అక్కడ ల్యాండ్ అయ్యాడు. అవతల తీరంలో ల్యాండ్ అయ్యాడు అనమాట. హనుమాన్ ఎయిర్లైన్స్ అక్కడ ల్యాండ్ అయింది అనమాట. ఇప్పుడు ఎంత పెద్ద హై జంప్, లాంగ్ జంప్, 100 యోజనాల సముద్రం దాటినటువంటి ఈ ఆంజనేయుడు ఇసుమంతైనా అలసిపోలేదండి, అవిసిపోలేదండి. దారిలో ఎన్నెన్నో అవరోధాలు కలిగాయి ఆంజనేయుడికి, అయినా కూడా అలసిపోలేదు. దారిలో ఎంతమందితో మాట్లాడవలసి వచ్చింది, కొంతమందితో పోట్లాడవలసి వచ్చింది, కొంతమందితో వాదన చేయవలసి వచ్చింది, కొంతమందిని తిరస్కరించవలసి వచ్చింది, కొంతమందిని సంహరించవలసి వచ్చింది. ఇవన్నీ చేశాడు, గాలిలోనే చేశాడు. ఇంత చేసినా కూడా ఆంజనేయుడు అలసిపోలేదండి. ఎందుకు అలసిపోలేదంటే మనసంతా రామభక్తి నిండి ఉంది కాబట్టి అలసిపోలేదండి. మన మనసులో భగవంతుడి పట్ల భక్తి ఉంటే ఆయన సేవలో మనం ఎంత కష్టపడినా కూడా అలసట రాదు. మన మనసులో భగవంతుడి పట్ల ఒక ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఒక అంకిత భావం కలిగి ఉంటే, ఒక ప్రపత్తి భావం కలిగి ఉంటే, భక్తి భావం కలిగి ఉంటే, ఆ భక్తితో మనం ఎంత సేవ చేసినా కూడా, ఆయన కోసం ఎంత పాటుపడినా కూడా, ఆయన కోసం ఎంత త్యాగం చేసినా కూడా అది మనలో ఎటువంటి అలసటని తీసుకురాదు, పైగా ఆత్మసంతృప్తిని తీసుకొస్తుంది. అప్పుడప్పుడు శరీరం అలసిపోవచ్చండి, కానీ మనసు మాత్రం ఎంతో ఆనందిస్తూ ఉంటుంది. అదండి భక్తిలో ఉన్నటువంటి మాధుర్యం. ఆంజనేయుడు శ్రీరామచంద్రుడికి ఉన్నటువంటి భక్తులందరిలోకి అగ్రగణ్యుడు. అంత మహాభక్తుడు ఇంత మహాసేవ చేసినా కూడా ఇసుమంత కూడా అలసిపోలేదంటే అది భక్తిలో ఉన్నటువంటి సంతృప్తి, భక్తిలో ఉన్నటువంటి ఆనందం. మనం కూడా నవవిధ భక్తి మార్గాలు ఆచరిస్తూ ఉంటాం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇలా నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయండి. ఈ నవదా భక్తిని పాటించినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా, ఏ భక్తుడైనా కూడా సిన్సియర్గా పాటిస్తే, ఒక అంకిత భావంతో గనక ఈ భక్తి మార్గాన్ని ఆచరిస్తే వారు అలసిపోరండి. మీరు భక్తితో జపం చేస్తే 16 రౌండ్లు చేసినా, 20 రౌండ్లు చేసినా, 92 రౌండ్లు చేసినా కూడా అలసట ఉండదు. భక్తితో పూజిస్తే, భగవంతుని పూజిస్తే, ఇక్కడ చక్కగా భగవంతుడికి శ్రీరామచంద్రుడి విగ్రహం పెట్టారు, పటం పెట్టారు, దీపం పెట్టారు. ఆ దీపం పెట్టడంలో ఒక ఆనందం ఉంది, ఆ నైవేద్యం పెట్టడంలో ఒక ఆనందం ఉంది, అలా అలంకారం చేయడంలో ఒక ఆనందం ఉంది. ఇంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ, లోపల ఎండిపోయింది, బయట కూడా ఉన్నారు భక్తులు. ఇంతమంది భక్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రోగ్రాం పెట్టించి వారికి ప్రసాద వితరణ అవన్నీ అరేంజ్మెంటు సదుపాయాలు సమకూర్చడానికి చాలామంది భక్తులు కష్టపడ్డారు కదా. కానీ ఆ కష్టంలో ఒక ఇష్టం ఉందండి. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని చేశారో, మీ అందరినీ ఇక్కడ ఆహ్వానించి ఇంత పెద్ద మైక్ సెట్టింగ్లు అవన్నీ పెట్టి చేస్తున్నారో, వాళ్ళు కష్టపడ్డారు. కష్టం లేకుండా ఏం జరగదు కదా. సో వాళ్ళు చేసినటువంటి కష్టంలో వారు సుఖాన్ని చూస్తున్నారు. ఎంత కష్టమైనా కూడా భగవంతుడి సేవ చేయడానికి, భక్తుల సేవ చేయడానికి మనం పాటుపడుతున్నాం కాబట్టి ఇందులో సుఖమే కనిపిస్తుంది వాళ్ళకి. సుసుఖం కర్తుం అవ్యయం అన్నారు. భక్తి మార్గంలో మనం ఉంటే, ఒక భక్తి భావనతో భగవంతుడికి సేవ చేస్తే అది మన మనసుని పూర్తిగా సంతృప్తితో నింపేస్తుందండి. నేను అనట్లేదండి ఈ మాట, శ్రీమద్ భాగవత పురాణం అంటుంది ఈ మాట. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. సవై పుంసాం పరో ధర్మం అంటే పుట్టినటువంటి ప్రతి ప్రాణికి పరో ధర్మం ఏమిటో తెలుసా? యతో భక్తిర్ అధోక్షజే, అధోక్షజుడైనటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ శ్రీరామచంద్రుణ్ణి, ఆ శ్రీకృష్ణుణ్ణి, ఆ శ్రీ మహావిష్ణువుని, ఆ శ్రీమన్నారాయణుణ్ణి పూజించడం అండి, ఆయనకి భక్తియుత సేవ చేయడం అండి మన యొక్క జీవిత ధ్యేయం, మన యొక్క పరోధర్మం. అదే సనాతన ధర్మం. ఇతర ధర్మాలన్నీ మారిపోతూ ఉంటాయండి. మనకి ఉద్యోగ ధర్మం ఉంది, కుటుంబ ధర్మం ఉంది, వర్ణ ధర్మం ఉంది, ఆశ్రమ ధర్మం ఉంది, దాన ధర్మం ఉంది, రాజధర్మం ఉంది, స్త్రీ ధర్మం ఉంది, సామాన్య ధర్మం ఉంది, సాధారణ ధర్మం ఉంది, ఆపద్ధర్మం ఉంది. ఈ ధర్మాలన్నీ అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాయి. మీరు ఇక్కడ ప్రయాణం చేస్తున్నారనుకోండి, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ప్రయాణం చేయాలి. ఇంకొన్ని దేశాల్లో రోజుకి
రోడ్డుకి రైట్ సైడ్ ప్రయాణం చేయాలి. ఇది ఎక్కడ ధర్మం, అది ఎక్కడ ధర్మం? మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, వారు ఏమంటారు, ప్రతిరోజు 9 గంటలకు రిపోర్టింగ్ చేయాలంటారు. అది ఆ కంపెనీ ధర్మం. వేరే కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు 8కే రమ్మంటారు. అది వారి ధర్మం. ఇంకొంతమంది 10 గంటలకు రిపోర్టింగ్ టైం అంటారు. అది వారి ధర్మం. అంటే మీరు ఉద్యోగం మారిస్తే ఉద్యోగ ధర్మం మారిపోతుంది. మీరు స్టూడెంట్గా ఉన్నారనుకోండి, ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. స్టూడెంట్ ధర్మం ఏంటి? చదువుకోవడం. రేపు మీరు టీచర్లు అయ్యారు అనుకోండి, మీ ధర్మం ఏంటి? చదువు చెప్పడం. అవునా? అంటే మీరు స్టూడెంట్గా ఉన్నంత వరకు విద్యార్థి ధర్మాన్ని నిర్వహించాలి. ఒకసారి చదువు అయిపోయిన తర్వాత వేరే ధర్మం వస్తుంది, ఉద్యోగ ధర్మం వస్తుంది. బ్రహ్మచారిగా ఉన్నంత వరకు బ్రహ్మచర్యం పాటిస్తారు, అది వారి ధర్మం. కొంతమంది బ్రహ్మచారులు గృహస్థులు అవుతారు, అది గృహస్థ ధర్మాన్ని పాటించాలి. అలా మనం సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి కొన్ని ధర్మాలు మారుతూ ఉంటాయి. కానీ ఎప్పటికీ మారనటువంటి ధర్మం ఏమిటి తెలుసా? దాన్ని సనాతన ధర్మం అంటారు. మన నుంచి ఎప్పుడు వేరు చెయ్యనటువంటి ధర్మం. మనం ఏ లోకంలో ఉన్నా, ఏ శరీరంలో ఉన్నా, ఏ జన్మలో ఉన్నా, ఎవరితో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ యుగంలో ఉన్నా, ఆ ధర్మం మాత్రం మారదండి. దాన్ని సనాతన ధర్మం అంటారు. ఏమిటా సనాతన ధర్మం? సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే. భక్తి మార్గాన్ని ఆచరించడం అండి సనాతన ధర్మం. భగవంతుడి పట్ల భక్తియుత సేవ చేయడం మన యొక్క సనాతనమైనటువంటి ధర్మం. ఆ ధర్మంలో మార్పు లేదు. ప్రతి ఆత్మకి ఉన్నటువంటి ధర్మం అది. ఆ ధర్మం ఎలా చేయాలి? అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే ఎటువంటి స్వార్థపూరిత భావనలు లేకుండా చేయాలి. అప్రతిహత అంటే ఏ ఆటంకాలు లేకుండా చేయాలి. ఈరోజు చేస్తాను భక్తి, రేపు బ్రేక్ తీసుకుంటా, భక్తికి బ్రేక్ అనకూడదు. రెగ్యులారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. అలా చేసేటటువంటి ధర్మం అది సనాతన ధర్మం. అప్పుడు అలా చేస్తే, అహైతుకి అప్రతిహత భక్తి చేస్తే, when you perform selfless and seamless devotional service, when you perform causeless and ceaseless devotional service, when you perform unmotivated and uninterrupted devotional service bhakti, then yayatma suprasidati, మనసు పూర్తిగా సంతృప్తితో నిండిపోతుందండి. అలా నిస్వార్థ సేవలో, నిరాటంక భగవత్ సేవలో ఉన్నటువంటి సంతృప్తి ఈ భౌతిక సుఖాల్లో ఏమాత్రం లేదండి. ఆంజనేయుడు అంత మహాభక్తుడు కాబట్టి, శ్రీరామచంద్రుడికి నిస్వార్థంగా, నిరాటంకంగా సేవ చేస్తున్నాడు కాబట్టి, ఆయన ఎంత సేవ చేసినా కూడా అలసిపోలేదండి. 100 యోజనాలు సముద్రాన్ని దాటినా కూడా, రామాయణంలో వాల్మీకి వారు ఏమంటారంటే, 100 యోజనాల సముద్రం దాటినా కూడా ఆంజనేయుడు ఇసుమంతైనా కూడా అలసిపోలేదు.